కిడ్నీలు కొట్టేస్తున్న కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. సాక్ష్యం ఏంటంటారా? బాగా పెరుగుతున్న డయాలసిస్ సెంటర్లు. యూరాలజిస్టు ఒక కన్సల్టేషన్కి 1000-2000 తీసుకుంటున్నాడండి. మనకేమో స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే తప్పించి నిద్ర పట్టదు. అలాగని అందరం యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంత పోగొట్టుకోలేం కదా. సో కిడ్నీలు ఫెయిల్ అవుతున్న కేసుల్లో కొన్ని సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటున్నారండి. మూత్రం, చాలా వరకు మూత్రం చెప్పేస్తుందండి. మూత్రం ఎక్కువ వస్తూ ఉంటుంది, రాత్రిపూటలు ఎక్కువ వస్తుంటాయి, స్మెల్ వస్తూ ఉంటుంది, నొరగొస్తూ ఉంటుంది, ఒక్కోసారి రక్తం కూడా పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే డౌటే. కిడ్నీలు ప్రధానమైన ఫంక్షన్ ఏంటి? శరీరంలో రక్తంలో ఉన్న మలినాలన్నీ కూడా బయటికి పంపించడం. మరి ఇవి సరిగా పనిచేయనప్పుడు మలినాలు ఎక్కడికక్కడ ఉండిపోయి చేతులు, కాళ్ళు, కళ్ళ చుట్టూ, ఒంట్లో చాలా చోట్ల వాపు కనిపిస్తూ ఉంటుందండి. అలాగే అలసట, విపరీతమైన అలసట ఉంటుందండి. రెస్ట్ తీసుకున్నా కానీ అలసిపోయినట్టు ఉంటుంది. కారణం రక్తంలో మలినాలు ఉన్నాయి, అవేమో అలాగే ఉండిపోయినాయి, బయటికి వెళ్ళలేదు కాబట్టి. రక్తంలో ఉన్న మలినాలు కేవలం వాపే కాదండి, దురద, పొడి చర్మం, ర్యాషెస్ అంటే స్కిన్ అలర్జీలా ఉంటుందండి. చాలా క్రీములు వాడతాం, చాలా ట్యాబ్లెట్లు వాడతాం, అయినా కూడా పని చేయదు. కారణం ఏంటంటే రక్తంలో మలినాలు ఉండిపోయినాయి, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. ఈ రక్తంలో మలినాలు వికారానికి, వాంతులకు కూడా కారణం అవుతూ ఉంటాయండి. అంటే బాడీకి పోషకాహారం కూడా అందదు, ఏం తిన్నా కూడా పట్టదు. ఎప్పుడు చూసినా కానీ ఏమీ తినాలని అనిపించదు, చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. బాడీలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు కూడా బాడీకి అందవండి. డీహైడ్రేట్ అవుతూ ఉంటాం. సో చాలా నిస్సత్తువుగాను, నీరసంగా కూడా ఉంటుంది. అది కూడా కిడ్నీ లోపమే. దీనివల్ల ఎక్కువగా కండరాల్లో తిమ్మిర్లు ఉంటాయండి. ముఖ్యంగా కాళ్ళల్లో ఎక్కువ తిమ్మిర్లు ఉంటూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటేనే డాక్టర్ని కలవాలా అని మీకు డౌట్ రావచ్చండి. ఈ లక్షణాల్లో ఒక్కటి ఉంటే ఓకే, పర్వాలేదు, చెక్ చేసుకుందాం. 1-2 లక్షణాలు ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఎందుకంటే కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రైమరీ స్టేజ్లో, అంటే ప్రాథమిక స్థాయిలోనే కాపాడుకుంటే అవి జీవితకాలం మనతో ఉండాల్సినవి, మనకి మేలు చేయాల్సినవి. ఈరోజు మనం ఏం తింటున్నామో మీకు తెలుసు కదండి. తింటున్న వాటిని అవి బయట